కామారెడ్డి జిల్లా ఉమ్మడి మాచారెడ్డి పాల్వంచ మండలం ఎల్పుకొండ గ్రామంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. దాదాపుగా 90 మంది లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేయడం జరిగింది. ఇట్టి పంపిణీ కార్యక్రమంలో ఎల్పుకొండ నివాసి ఇక్బాల్ కు తన పుట్టి 40 సంవత్సరాలు పైబడిన ఇంతవరకు రేషన్ కార్డు లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేసే విషయం. ఇటు రేషన్ కార్డుల పంపిణీలో తనకు రేషన్ వచ్చినందుకు ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీకి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు అజహర్ మాట్లాడుతూ లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ చేయడం జరుగుతుందని, కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని 6 గ్యారంటీలు అమలు చేస్తూ ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ ఇంతియాజ్, దేవరాజ్, పరశురాములు, గిరిగంటి నరసింహులు, నవీన్ మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇతర గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాచారెడ్డి ఎల్పుకొండ గ్రామంలో రేషన్ కార్డుల పంపిణీ జరగబోతుంది. सनेहा बेगम कम्मरी बेका ఇక్కడ లబ్ధిదారులు రేషన్ కార్డు లబ్ధిదారులు దేవరాజు ఉన్నారు. ఒకసారి అడిగి వివరాలు తెలుసుకున్నాం. సార్, ఇక్కడ మాది వెలుపుకొండ గ్రామం, మాచారెడ్డి పాల్వంచ, కామారెడ్డి డిస్ట్రిక్ట్. ఇక్కడ రేషన్ కార్డు రాక చాలా ఏళ్ళు అవుతుంది. 10 years అయిపోయింది. గత ప్రభుత్వం కూడా ఇవ్వలేకపోయింది. మేము చాలా బాధపడడం, ఎన్నిసార్లు కూడా మేము అప్లికేషన్స్ ఇచ్చినా కానీ రాకపోవడం మాకు చాలా ఇబ్బందికరంగా అయింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఒకేసారిగా మేము రేషన్ కార్డు కోసము అప్లై చేయగానే వెంటనే రావడం జరిగింది. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వం ఇలా కొనసాగించి అన్ని విషయాలు కూడా ప్రభుత్వాలు ఇంకా కూడా మెరుగుపరిచి ఇంకా వేరే వాళ్ళు కూడా రాలని వాళ్ళు ఉంటే కూడా వాళ్ళే కూడా తొందరగా యాడ్ చేసి వాళ్ళందరికీ అన్యూన్యంగా ప్రతి ఒక్కటి ఇలాగే అందరికి ముందుగా పనులు చేసి అందరిని ముందుకు సాగిస్తూ ఈ ప్రభుత్వం ఇలా కొనసాగించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియదు. ఇప్పుడు కొన్ని వ్యతిరేకలు వస్తున్నాయి రేవంత్ రెడ్డి మీద. 6 గ్యారంటీ ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని. కానీ అన్ని చేసారు అనుకుంటారా? మీరు ఏమనుకుంటారు? కొన్ని కాలేదు, కొన్ని చేసిర్రు, కొన్ని కారణాల వల్ల కొన్ని కాలేవు. కానీ అయితే ముందున ఖచ్చితంగా ఈ 5 years లోపల ఖచ్చితంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. చేస్తారు ఖచ్చితంగా. రాబోయే సంస్థ ఎన్నికలు వస్తున్నాయి, సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి, ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయి. దీనికి మీరు ఎలాంటి స్పందన ఉండబోతుంది? చాలా బాగుంటుంది. ఎటుగా ఖచ్చితంగా ఆయన చేసినటువంటి పనులు చూసి ఖచ్చితంగా ఓట్లు వేయగలుగుతాం ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ. ఖచ్చితంగా మళ్ళీ సంస్థ ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా పట్టం కడతామని జనాల నాడి. థ్యాంక్ యూ. ఫస్ట్ సారిగా రేషన్ కార్డ్ అంటే తన పుట్టినప్పటి నుంచి రేషన్ కార్డు లేదు. ఇక్కడ ఇక్బాల్ గారికి ఫస్ట్ టైం వచ్చింది. తన సందేశం ఏందో తెలుసుకుందాం. यहाँ जितने भी लोग हाजिर हैं, मैं तमाम को जो है अस्सलाम वालेकुम और नमस्कार कहना चाहता हूं। और बहुत बहुत शुक्रगुजार हूं मैं रेवंत रेड्डी साहब का और हमारे शब्बीर साहब का और जितने भी हमारे गांव के जितने जिम्मेदार हैं इन सब का शुक्रगुजार हूं कि मैं जब से यहाँ पे हूं मेरे पास कोई राशन कार्ड वगैरह नहीं था, जिसकी वजह से मैं काफ़ी परेशान हाल था। बहुत बहुत आप लोगों का शुक्रिया है। आपका कैसा अब तक रेशन कार्ड नहीं? अभी पहले बार आ रहा है स्टार्टिंग? अच्छा, कैसा लग रहा है? ये हमें बहुत अच्छा लग रहा है क्योंकि यहाँ बहुत जितने भी सब लोग हैं बहुत मोहब्बत के लोग हैं और मोहब्बत की वजह से जो है मेरा राशन कार्ड बन गया है। इसलिए मैं इस तेलंगाना सरकार के और हमारे शब्बीर साहब के और हमारे गांव वाले जितने भी हैं इन सब के शुक्रगुजार हूँ कि मेरा जो है राशन कार्ड बन चुका है अल्हम्दुलिल्लाह। अब मुझे किसी भी चीज़ की परेशानी का सामना करना नहीं पड़ेगा। ఇది తన అభిప్రాయం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఫస్ట్ టైం నాకు ఇంతవరకు రేషన్ కార్డు లేదు, ఫస్ట్ టైం రేషన్ కార్డు వచ్చింది. కాబట్టి షబ్బీర్ సార్ గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి మరియు గ్రామ పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. థ్యాంక్ యూ. గ్రామ పెద్దలందరికీ నమస్కారం. 2016లో వివాహం కావడం జరిగింది. అప్పటి నుండి కేసీఆర్ ప్రభుత్వంలో రేషన్ కార్డు కోసం ఎన్నిసార్లు సర్చ్ చేసినా మాకు కాలేదు ఆ పని. ఇప్పుడు జూన్లో మేము రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత సార్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాం, మాకు చాలా ఆనందం ఉంది. సార్ జూన్లో మాకు అవకాశం ఇచ్చారు, దరఖాస్తు చేసుకున్నాం. ఇప్పుడు ఆగస్టులో వచ్చేసింది
మేమందరం చాలా ఆనందంగా ఉన్నాం. ప్రభుత్వంలో ఇంకా ముందు ముందు చాలా మంచి విషయాలు రావాలని కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారికి, తర్వాత షబ్బీర్ అలీ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మా వెల్పుగొండ మస్జిద్లో మొల్సాబ్ ఉన్నాడు. దాదాపు ఆయన వయసు 45-50 ఏళ్ళు ఉంటాడు. ఇప్పటి వరకు ఆయనకు రేషన్ కార్డు లేదు. ఫస్ట్ టైం ఆయన రేషన్ కార్డు తీసుకొని చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాడు. దీనికి థ్యాంక్స్. వెల్పుగొండ గ్రామంలో కానీ, మన కాన్స్టిట్యున్సీలో కానీ, తెలంగాణలో కానీ ఏ అభివృద్ధి పథకం అయినా సరే పార్టీలకు అతీతంగా, ఇంద్రమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఏదైనా సరే పార్టీలకు అతీతంగా అన్ని పనులు జరుగుతున్నాయి. ఇంకొకటి, ఎవరైతే బేసిమెంట్ లెవెల్ వచ్చి ఏదైతే అపోహలు ఉన్నారో, అయ్యో బిల్లు పడుతుందో పడదో, వస్తుందో రాదో అన్న అపోహలు ఉన్నారో, వాళ్ళు వేగవంతంగా పని చేసుకోండి. ఆల్రెడీ ఇప్పటి వరకు వెల్పుగొండలో 17 బేసిమెంట్ లెవెల్ పనులు స్టార్ట్ అయిపోయినాయి, బేసిమెంట్ లెవెల్ అయిపోయినాయి. వాళ్ళ దాంట్లో ఒకళ్ళకు కూడా బిల్లు కూడా వచ్చింది. దానికి మీరు టెన్షన్ లేకుండా మీ ఎంత తొందరగా అయితే అంత తొందరగా పని స్టార్ట్ చేసుకోండి. మీరు పని చేసుకోండి, బిల్లులు ఎటు పోవు. దాని గురించి మన కాంగ్రెస్ ప్రభుత్వం మనకు అండగా ఉంది. రేవంత్ రెడ్డి సార్ గారు ఉన్నారు, షబ్బీర్ అలీ సార్ గారు ఉన్నారు. మన పార్టీ తరఫు నుంచి ఏది ఉన్నా కానీ మనం ముందుకు వచ్చి మేము చేస్తాం. అతి త్వరలో సంసదీయ ఎన్నికలు రాబోతున్నాయి. మరి పార్టీ బలోపేతానికి మీరు ఎలా ముందుకెళ్ళబోతున్నారు? 100% ఏదైతే 6 గ్యారంటీలు మన ప్రభుత్వం రాకముందు నుంచి ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పారో అదే విషయాన్ని పట్టుకొని మనం విలేజ్ లో పోవచ్చు. ప్రతి ఒక్కటి కూడా అయింది.